ప్రభువును ఆరాధించినటువంటి మనం ప్రభువును ఆరాధించాము. కుమారుడైన క్రీస్తు యొక్క దర్శనం ద్వారా మనము ఆరాధన చేశాం. ఇంకా ఆరాధనలో భాగంగా ప్రభు యొక్క శరీరము రక్తం గుర్తుగా రొట్టె ద్రాక్షరసంలో పాల్గొన్నాం. ఇది కూడా దేవుడు ఇచ్చినటువంటి దర్శనం, దేవుడిచ్చిన దర్శనం. అపోస్తలుడైన పౌలు అంటాడు, అపోస్తలుల కార్యము 26వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనము. చూడండి, ఆకాశం నుండి దేవుడు సౌలును పౌలుగా మార్చడానికి ఏమిచ్చాడు? దర్శనం ఇచ్చాడు. ఏంటా దర్శనం అంటే, సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు అంటే సంఘము నేనే అని ప్రభు చెప్తున్నట్లుగా ఉండేది. సంఘం అంటే ఎవరు కాదు, నేనే, నా శరీరమే. నా శరీరం అనేటువంటి సంఘం. సంఘమును హింసిస్తే నన్ను హింసించినట్లే. ఇది ఆ దర్శనం. చాలా ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. గలతీ 2:2. చూడండి ఏమన్నాడు? దేవ దర్శన ప్రకారమే వెళ్ళి తిని. చూడండి, అంటే ఏంటి దేవ దర్శనము? దేవుడిచ్చిన దర్శనం. మనం ఆరాధన చేశాం ఏమని? వాక్యమైనటువంటి క్రీస్తు రక్షణ ఇవ్వడానికి శిలువ మీద ప్రాయశ్చిత్తం చేశాడు. అది సారాంశంగా మనం ఆరాధన చేశాం. దాని గుర్తుగా పాత నిబంధనలో మోషే మండుచున్న పొదలో ఏం చూశాడు? చెప్పండి. మండుచున్న పొద, అందులో దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనం ఏంటంటే, ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విమోచించడానికే నీకు నేను దర్శనం ఇచ్చాను అని చెప్పాడు. అది మనం ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు పౌలుకి ఇచ్చినటువంటి ఒక దర్శనం. అలా ఈ గలతీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 8వ వచనము, 27వ వచనం. 3:27. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇది పౌలుకి ఇచ్చినటువంటి దర్శనం, లేక సంఘానికి ఇచ్చిన దర్శనం. మనందరం ఏమంటే, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనందరము క్రీస్తును ధరించుకున్నాం. అంటే నేను ఇప్పుడు తెల్లని వస్త్రాలు ధరించాను. నేను కనపడకుండా ఈ వస్త్రం కనపడుతుందిగా క్రీస్తు కనపడాలి మనకు. అది దర్శనం. పౌలుకి ఇచ్చిన దర్శనం ఏంటంటే, నేను కాదు క్రీస్తు. 2వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట అంటాడు, నేను కాదు క్రీస్తు. అంతేనా? క్రీస్తు. కాబట్టి జీవించేది నేను కాదు, క్రీస్తే జీవిస్తున్నాడు. జీవించేది నేను కాదు, క్రీస్తు జీవిస్తున్నాడు. ఎందుకు? ఆయన నన్ను ప్రేమించాడు, నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఆయన జీవిస్తున్నాడు నాలో. నా వెలుపల ఆయన ఉన్నాడు, నా లోపల ఆయన. 3:27 ప్రకారంగా ఏమయ్యాడు? వెలుపల అంటే నేను క్రీస్తుని ధరించుకున్నాను, అంటే బయట ఆయన కనపడుతున్నాడు. 2:20 ప్రకారంగా నా లోపల కూడా ఆయన.
నా లోపల క్రీస్తే, నా వెలుపల క్రీస్తే. అంతరంగంలో క్రీస్తునే ధరించాడు, వెలుపల కూడా క్రీస్తునే ధరించాడు. ఇది దర్శనం. అలా మరి కొర్నేలికి కూడా దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం. కొర్నేలికి ఒక దర్శనం ఉంది, ఒక దర్శనం ఇచ్చాడు. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయము 3వ వచనం. పగలు ఇంచుమించు వచ్చి కొర్నేలి అతనికి ఒక దర్శనం వచ్చింది. కొర్నేలికి వచ్చిన దర్శనం. పౌలుకు వచ్చిన దర్శనం ఏంటి? సౌలా సౌలా నన్నేలా హింసిస్తున్నావు. కొర్నేలికి వచ్చిన దర్శనం ఏంటి? నీ భక్తి కార్యం సరిపోదు, నీ దాన ధర్మాలు సరిపో. అప్పటికే ఆయన ఏం చేస్తున్నాడు? 2వ వచనంలో ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. ప్రజలకు ఏం చేస్తున్నాడు? ధర్మం చేస్తున్నాడు. ఎల్లప్పుడూ దేవుడికి ఏం చేస్తున్నాడు? ఇంకేం కావాలి? ప్రజలకు ధర్మం చేస్తున్నాడు. ఇంటి వారందరితో కూడా భక్తి కలిగి ఉన్నాడు. ప్రార్థన కూడా చేస్తున్నాడు. అయినా దేవుడు దూతను పంపించి ఒక దర్శనం ఇచ్చాడు. దూతను దర్శనంలో చూపించాడు. ఏం చెప్తాడంటే, పేతురుని పిలిపించుకో, ఆ పేతురు నీకు ఏం చెప్తాడో అది విను అంటాడు. అంతేనా? 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి ఇప్పుడు నీవు కాబట్టి నీకు అన్ని ఉన్నాయి, కానీ నీకు కొన్ని తెలియజేయడానికి పేతురుని పిలిపించుకో. ఆయన వచ్చి నీకు చెప్తాడు. సరే, ఈరోజు ప్రార్థనలో ఉన్నాడు పేతురు. ఇప్పుడేం కొర్నేలికి ఒక దర్శనం వచ్చింది. ప్రార్థనలో ఉన్న పేతురుకు ఒక దర్శనం వచ్చింది. ఏంటి? 11వ అధ్యాయము 5వ వచనం లేక 4 నుండి చదువుకోయింది. అందుకు పేతురు వాళ్ళు వచ్చి పేతురుతో మాట్లాడు, పేతురు ఏం చెప్తే అది విను అంటాడు కదా. అన్నప్పుడు పేతురు వచ్చి చెప్తున్న మాట వరుసగా వివరంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేస్తుండగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనము నాకు, పేతురు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు దర్శనం ద్వారా మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఒక 4 చెంగులు ఉన్న ఒక దుప్పటి ఆకాశం ముందు కిందికి వచ్చింది. ఆ దుప్పట్లు ఏమున్నాయి చెప్పండి? 6వ వచనం. దాని వైపు నేను తేరి చూసి పరీక్షింపగా భూమి నుండి 4 కాళ్ళ జంతువులు. ఏంటేంటివి 4 కాళ్ళ జంతువులు అంటే ఏంటి చెప్పండి? ఎద్దు, మేక, గొర్రె, నక్క. చెప్పండి. కొన్ని నేను చెప్పిన మిగతా మీరు చెప్పండి. జింక, కుందేలు, ఇంకేం కనపడి? ఏనుగు. దుప్పటి సరిపోతే ఏం కనపడి? సరే, అయినా పర్వాలేదు, అది కూడా 4 కాళ్ళు చెప్తుంది. పులి, జిరాఫీ, అది ఎత్తు సరిపోద్దా? ఉదాహరణ చెప్తున్నాను. మిగతాయి నేను చెప్పడం అవసరం లేదు. మీరు వరుసగా అన్ని కనపడ్డాయి. కనపడి అన్ని ఏమన్నాడు? వాటిని ఏం చేయాలంట? తినమన్నాడు. తినమంటే పేతురు అంటున్నాడు, ఎట్లా తింటాను ప్రభా నేను అంటాడు. పేతురుకి ఇచ్చిన దర్శనం అని. కొర్నేలికి ఇచ్చిన దర్శనం ఏంటి? నువ్వు భక్తి ఉంది, ప్రార్థన ఉంది, ధర్మ కార్యాలు ఉన్నాయి. భక్తి అంటే అర్థమైందిగా, ప్రార్థన అంటే అర్థమైంది కదా. తన అవసరాల కొరకు, దేశం కొరకు, తన ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తాడు. ధర్మ కార్యాలంటే పేదోళ్ళను లేక కష్ట నష్టాలు ఉన్న వాళ్ళను ఆదుకునే విషయం. తోటి నమ్మకంగా చేస్తే అది కూడా ఏమంటారు?
ధర్మమే అంటారు. అంటారా? చెప్పడం నా ధర్మం అంటారు చూసారా? అట్లా ఒకవేళ అది కూడా అనుకోండి, ఏదన్నా అనుకోండి, అందులో ధర్మ కార్యాలు ఉన్నాయి, భక్తి ఉంది, ప్రార్థనలు ఉన్నాయి. అది సరిపోదు. యేసు క్రీస్తు రక్తము లేకుండా, యేసు క్రీస్తు యొక్క విశ్వాసం లేకుండా నీకు పాపక్షమాపణ లేదు అనేది కొర్నేలు దేవుడు ఇచ్చిన దర్శనం. చదవండి అపోస్తలుల కార్యములు, తర్వాత పేతురు దర్శనం చెప్తాను. పౌలు దర్శనం ఏంటో చెప్పాను కదా. ఏంటిది పౌలు దర్శనం? ఆ సంఘాన్ని హింసిస్తే నన్ను హింసించినట్టే. వెంటనే సౌలు మార్చబడ్డాడు. లోపల క్రీస్తే ఉన్నాడు, బయట క్రీస్తే ఉన్నాడు. అర్థమైందా? లోపల ఎవరున్నారు? క్రీస్తే ఉన్నాడు. బయట ఎవరున్నారు? క్రీస్తే. అది గల్తీలు చదివిన కదా, అది దేవదర్శనం. ఇప్పుడు అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందును. అర్థమైందా? పాప క్షమాపణ ముఖ్యం. ధర్మ కార్యాలు కాదు, లేక భక్తి కార్యాలు కాదు, లేకపోతే ప్రార్థనలు కాదు. ప్రార్థనలు అంటే నా అవసరాలు చెప్పుకోవడం. ధర్మ కార్యాలంటే డ్యూటీ నమ్మకంగా చేయడం, ఎవరన్నా ఆపదలు ఉన్న వాళ్ళను ఆదుకోవడం. భక్తి అంటే ఆదివారం గుడికి రావడం. అందువల్ల ఆదివారం చర్చికో ఏమంటావు అది రావడం భక్తి. ఇది సరిపోతూ పాప క్షమాపణ కావాలి. అంటే నీ పాపములు క్షమించబడాలి. ఎలా క్షమించబడతాయి? యేసు రక్తములో క్షమించబడతాయి. ఇప్పుడు ఆయన ఎవరంటే అన్యజనుడు. ఇప్పుడు పేతురుకి దర్శనం ఇచ్చాడు. ఇక్కడనేమో కొర్నేలుకి ఇస్తున్నాడు, అదే టైంలో పేతురుకి ఇస్తున్నాడు దర్శనం. అర్థమైందా? ఇక్కడ సౌలుకి ఇస్తున్నాడు. ఏమని? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. అదే టైంలో ఆయనకి ఇస్తున్నాడు దర్శనం. చూడండి అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనం. ఒక శిష్యుడుండెను, ప్రభువు దర్శనమందు సౌలుకేమో ఆకాశం నుండి దర్శనం కలుగుతుంది. సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? అననీయాకేమో సౌలు అనేటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన అక్కడ ప్రార్థన చేసుకుంటూ నువ్వు వెళ్ళి అతని మీద చేతులు ఉంచితే అతను నీకు శత్రువు కాదు, అతడెవరో నీతో మనిషి, నీతో సహ విశ్వాసం, అతను ప్రార్థన చేస్తున్నాను అని ఆయనకు దర్శనం. ఎవరికి? అననీయ. సౌలు ఇంతసేపు సంఘాన్ని ఏం చేస్తున్నాడు? సంఘాన్ని హింసించేటువంటి సౌలు సంఘానికి అవసరం అనేది అననీయకి ఇచ్చిన దర్శనం. సౌలుకేమో సంఘాన్ని హింసిస్తే నన్ను హింసించినట్టు అనేది ఆయనకు దర్శనం. మళ్ళీ ఎవరికి? కొర్నేలుకేమో నీకు భక్తి కార్యాలు సరిపోవు, దాన ధర్మాలు సరిపోవు, ఒట్టు ప్రార్థన చేసుకుని సరిపోదు, పాప క్షమాపణ ప్రభు దగ్గర పాపం ఒప్పుకో, పశ్చాత్తాపడి యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడుగుతుందని నమ్ము. అది నమ్మకుండా ఏదో ఇచ్చిన సంవత్సరం వస్తే సరిపోదు. నేను 95వ సంవత్సరంలో ఒకసారి చర్చిలో అడుగుపెట్టాను. 97వ సంవత్సరం మార్చి నెల 28వ తారీఖున యేసు ప్రభు శిలువ వేయబడిన దినం, గుడ్ ఫ్రైడే. ఆ రోజు నేను ప్రభువా నన్ను పాపాలు క్షమించు అని నేను పాప క్షమాపణ పొందినాను. 95లోనే గుడికి వచ్చిన. వచ్చి తెల్లబట్టలే వేసుకున్నా. ఆ రోజు వచ్చి ఈ రోజు దాకా తెల్లబట్టలే. అంతేకాదు ఎవరైనా కనపడితే వాళ్ళకి ఏం చేసుకోండి, ఎవరైనా పేదరికంలో ఇబ్బందులు ఉంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నా గుణం మారలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే. కానీ అది కాదట. కొన్నితో చెప్తుండు దర్శనంలో, ఇది కాదు కావాల్సింది, పేతురుని పిలిపి పేతురు చెప్తాడు నీకు అని. మరి పేతురును పిలిపించిన తర్వాత పేతురు వస్తే పేతురుకేమో అక్కడ దర్శనం ఇస్తుంది. ఏమని? 4 కాల జంతువులన్నీ. అప్పుడు పేతురు అంటాడు కదా, ప్రభు నిషిద్ధమైంది ఏది ఎప్పుడు కూడా నేను తినలేదంటే అప్పుడు అంటాడు, చదవండి
10వ అధ్యాయము అది కరెక్ట్ చదవండి. ఎన్నో వచనం? 15వ వచనం. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమని అనుకోవద్దు. ఎందుకంటే పేతురు మనసులో ఏముండేదంటే అన్ని జనులు అంటే చిన్న చూపు ఉండేది. యూదుడు కదా, కాబట్టి అన్ని జనులకు రక్షణ ఎక్కడిది అని. కాబట్టి ఇప్పుడు ఇదే దర్శనాన్ని పేతురు చూపించి 4 కాళ్ళ జంతువులైనా ఏవైనా అందులో అన్నీ ఉన్నాయి. కుందేలు దగ్గర నుండి తెల్లగుండే కుందేలు దగ్గర నుండి నల్లగుండే ఏనుగు వరకు ఉదాహరణ అన్ని కూడా దేవుడు పవిత్రం చేశాడు. నువ్వు వాటిని ఏం చేయొద్దు, నిషిద్ధమని ఎంచుకోవద్దు. ఎందుకంటే మనం మొట్టమొదటి చదువుకున్న వాక్యం ఉంది కదా, ఏ వాక్యం దినం? 1 కొరింథీ 12వ అధ్యాయము 12వ వచనం చదవండి. 1 కొరింథీ 12:12 ఇది మనం చదివి ప్రార్థన చేసి మొదలుపెట్టింది. ఎలాగో శరీరం ఏకమై ఉందినో అనేకమైన శరీరం ఒకటే, కానీ ఏమున్నాయి? అనేకమైన అవయవాలు ఉన్నాయి. అనేకమైన అవయవాలు ఉన్న శరీరం ఒక్కటే. అర్థమైందా? కాళ్ళు ఉన్నాయి, కాళ్ళ వేళ్ళు ఉన్నాయి, గోర్లు ఉన్నాయి. తలకేమున్నాయి? కాళ్ళ గోర్ల దగ్గర నుండి తలకు వెంట్రుకలు ఉన్నాయి. అన్నిటికీ అన్ని భాగాలు ఉన్నాయి, లేదా అన్ని పనులు ఉన్నాయి కదా. అన్ని పనులు ఉన్నాయి. దేనికి ఇవ్వాల్సిన ఘనత దానికి ఇచ్చాడు. కాబట్టి శరీరంలో అన్ని ఎలాగున్నో సంఘం కూడా అందరూ అలాగున్నాయి అనే ఒక దర్శనాన్ని పేతురుకి ఇచ్చాడు. అననీయాకు కూడా ఇస్తున్నాడు. ఎందుకంటే సౌలును పోయి ప్రార్థన చేయకపోమంటే సౌలు సంఘాన్ని ఏం చేసేవాడు? హింసించేవాడు. ఈయన పోయి ప్రార్థన చేయమంటే చేయడు. అందుకని లేదు సౌలు సంఘాన్ని హింసించిన ఇప్పుడు అతన్ని నేనేం చేశాను? దర్శించాను. అది మన భాగం. ఇప్పుడు నేనేం చేశాను? సౌలుని దర్శించాను. అననీయని కూడా ఏం చేశాడు? పేతురుని కూడా ఏం చేశాడు? తర్వాత కొర్నేలుని కూడా ఏం చేశాడు? దర్శించాడు. వెంటనే ఎవరైతే దర్శించబడ్డారో వాళ్ళ లోపల క్రీస్తుండాలి, వెలుపల క్రీస్తుండాలి. అప్పుడు వెంటనే పౌలు అంటూ దేవ దర్శనం ప్రకారమే నేను వెళ్తున్నా. ఏంటా దేవ దర్శనము? బాప్తిసం పొందిన మనం అందరము ఒక్క శరీరము. ఎఫెసీలకు రాస్తాడు. అదే పౌలు ఎఫెసీలకు రాస్తాడు. కాబట్టి కొర్నేలు దర్శనం అర్థమైందిగా. పేతురు చెప్పింది నువ్వు విను. పేతురు వస్తాడు, పేతురు చెప్పింది విను. నువ్వు శతాధిపతి కావచ్చు, నువ్వు ఉద్యోగం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, నీ కింద పనివాళ్ళు ఉండొచ్చు, నీవు ధనవంతుని కావచ్చు, లేకపోతే నీవు భక్తి గలవాని కావచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు. కానీ పేతురు చెప్పింది విను. పేతురు ఏం చెప్పాడు? పాప క్షమాపణ క్రీస్తులో ఉంది. పేతురుకి ఏం చెప్పాడు? అన్ని జంతువులను నేనేం చేశాను? పవిత్రం చేశాను. నువ్వు నిషిద్ధం అనవు. పౌరుకి ఏం చెప్తున్నాడు? సంఘాన్ని ఏం చేయొద్దు, నువ్వు హింసించొద్దు, నన్ను హింసించినట్టు. ఆయనకి ఏం చెప్తున్నాడు? సౌలు నేను దర్శించిన, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. చూడండి ఎంత బాగుందో. దీన్ని ఏమంటారు? దర్శనం అంటారు. ఏమంటారు దీన్ని? దర్శనం. దర్శనం అంటే కళ్ళు రావడం కాదు, అందులో ఏం చెప్తున్నాడు అనేది. అందులో నీకు కూడా దర్శనాలు రావచ్చు. ఎలాంటి దర్శనాలు రావచ్చు చెప్పండి? సరే, ఎవరి మీద నాని నేను పెట్టుకొని చెప్తున్నాను. ప్రభుదాసం ఒకేసారి కోటీశ్వరుడు అయిపోయినట్టు నీకు దర్శనం రావచ్చు. ఒకేసారి నేను హెలికాప్టర్లు తిరుగుతున్నట్టుగా నీకు దర్శనం రావచ్చు. తిరుగుతూ ఒకేసారి దాని కిటికీ నుంచి నీ తొంగి చూసి కింద పడ్డట్టు కూడా నీకు దర్శనం రావచ్చు. నాని పెట్టుకొని చెప్తున్నాను. కాబట్టి అలా మనకు వచ్చిన దర్శనాలు కాదు, దేవుడిచ్చిన దర్శనం. చెప్పండి ఏంటిది? నాకు వచ్చిన దర్శనాలు కాదు, దేవుడిచ్చిన దర్శనం ఏంటంటే వాక్యం. దేవుడిచ్చిన దర్శనం ఏంటి? వాక్యం. వాక్యము దేవుడిచ్చిన దర్శనం. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ వాక్యంలో ఉందా లేదా, ఈ వాక్యానికి పోల్చుకోవాలి. అలా మనం చేసే పని ఈ వాక్యాన్ని పోల్చుకోవాలి. ఈ వాక్యం ఏమైనా తప్పని ఖండించిందా మనం సరి చేసుకోవాలి. ఈ వాక్యము సరి అయింది, నువ్వు చేసింది కరెక్టే అని చెప్పిందా, వెంటనే మనం ముందు అడిగేది. ఇది దర్శనం. ఇది మన మనసులో ఉండాలి.
ఆరాధన కూడా ఏంటి ఒకటి దర్శనం. ఏంటంటే ఆయన ఏమై ఉండి మన కొరకు ఎలా తగ్గించుకున్నాడు, ఆయన మనం ఎలాంటి వాళ్ళనో ఎలాంటి స్థితిలోకి తెచ్చాడు. ఇది ఆరాధన దర్శనం. ఆయన ఏమై ఉన్నాడు, ఎంతగా తగ్గించుకొని వచ్చాడు, మనం ఏ స్థితిలో ఉండాల్సిన వాళ్ళని ఎలా తీసుకొచ్చాడు. ఇది ఆరాధన దర్శనం. అర్థమైందిగా? ఇప్పుడు పళ్ళలో పాలు పొందుతున్నాం కాబట్టి ఆయన శరీరం అనే దర్శనం. చెప్పండి, రొట్టె ఏంటిది? ద్రాక్షరసం ఏంటిది? అందుకని మొదటి కొరింథీ 12:12 చదివిస్తాం. ఆ శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. ఇప్పుడు ఎఫెస్సి, అక్కడ ఆగిన నేను ఎఫెస్సి 2వ అధ్యాయము 17 నుండి. మరియు ఆయన ద్వారానే మనం ఉభయములము ఒక్క ఆత్మ ఎందు, ఒక్క ఆత్మనే మనందరినీ ఆయన సన్నిధికి తీసుకువచ్చి, ఒక్క ఆత్మ, ఒక్క శరీరం. కాబట్టి ఆ ఒక్క ఆత్మ ఎందే మనం వచ్చాం. అందుకని ఒకే ఆహారం భుజించి ఒకే ఆత్మను ఒకే పానీయంను పానం చేసి మొదటి కొరింథీ 10 ఇక్కడ అయిపోలేదు. మళ్ళీ అక్కడికి పోదాం. ఇప్పుడు చదవం. ఎఫెసీ 2:18 అయిపోయింది. 19 చదవండి. కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులు ఎన్నక పరిశుద్ధులతో ఏక పట్టణస్థుల మనం ఏక శరీరమో ఏక పట్టణస్థులమో. ఏంటి మన పట్టణం? ఏంటి? పరలోక పట్టణం, నూతన యెరూషలేము అనే పట్టణం, ఆయన శరీరం అనే సంఘం, లేకపోతే వధువు అనేటువంటి సంఘం. నూతన యెరూషలేము ఎవరంటే వధువు. ప్రకటనకి వెళ్తే మళ్ళీ అది దర్శనం, మళ్ళీ అటు పోతే ఆలస్యమైంది, అటు పోకుండా ఇది చెప్తున్నాం. ఇప్పుడు ఒక్క శరీరం అనే ఒక్క పట్టణం. ఇప్పుడు చీమల గడ్డ మంచిగా అర్థం చేసుకోండి. చీమల గడ్డ, పటేల్ నగర్, ఈ రెండు కలిపి ఏంటి చెప్పండి? చీమల గడ్డ, పటేల్ నగర్. అర్థం కాలేదు? సరే, మూసి రోడ్డుకు ఉన్నది ఆ కాలనీ పేరు ఏం పేరు? ప్లాస్టిక్ కాలనీ పేరు అన్న పద్మశాలి కాలనీ ఉందా? చీమల గడ్డ పద్మశాలి కాలనీ అంటే ఏంటిది? నగరేకలే. చీమల గడ్డ వేరు కాదు, పద్మశాలి కాలనీ వేరు కాదు. పటేల్ నగరు పన్నాలగూడెం. దర్శనమే చెప్తున్నా నేను, దర్శనం నుంచి బయటికి పోవట్లేము. ఇంకోటి ఏంటంటే ఒక్కటి, మనం ఎవరో మనందరం ఒక్కటి. నువ్వు చీమలగడ్డలో ఉన్నా, పటేల్ నగర్లో ఉన్నా, పద్మశాలి కాలనీలో ఉన్నా, పన్నాలగూడెంలో ఉన్నా, ఇంకోటి ఏంటిది అక్కడ ఉన్నది వాసన మీద. మా బజార్ పేరు చెప్పలేదు అనుకోకుండా చెప్తాను. కాటమయ్య బజార్ అంటారు, రైమంత్ నగర్ అంటారు, సంతోష్ నగర్ అంటారు. ఇంకా ఈ బజార్ల పేరు చెప్పండి. టీచర్స్ కాలనీ అంటారా? ఇవన్నీ శివాజీ నగర్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటివి? నగరేకల్ పట్టణం, ఏక పట్టణం, ఏక పట్టణం. హైదరాబాదు సికింద్రాబాద్ ఏంటివి చెప్పండి? జంట నగరాలు. ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ వేరు చేయొచ్చా? అందుకనే అలా. హన్మకొండ, వరంగల్, ఇంకొకటి చెప్పండి. హన్మకొండ, వరంగల్, ఇంకొకటి ఉంది కాజీపేట. ఈ మూడు కలిపి ఏంటివి? అలా ఉన్న బైబిల్లో తెకపోలే ఉంది. తెకపోలే అనే మాట బైబిల్ భాష, అది గ్రీకు అరామిక్ భాషలో ఉంది. దాన్ని తెలుగులో మార్చితే ఏమంటారు? 10 పట్టణాలు కలిపి ఒకటి. 10 పట్టణాలు కలిపి ఒకటి. అలా ఉండే యునైటెడ్, నాకు ఇంగ్లీష్ కాదు చెప్పండి. యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే ఏంది? అన్ని చెప్పండి ఐక్య రాష్ట్రాలు, అంతేనా?
యుఆర్ఏ అంట, యుఏఈ అంటారు, యుఏఈ యూకే. యూకే అంటే యునైటెడ్, మీకు తెలిసిందే చెప్పండి, చదువుకున్నారు కదా, మన మందిరాన్ని చదువుకున్న వాళ్ళు వచ్చారా? యూకే అంటే ఫుల్ ఫామ్ చెప్పండి. యునైటెడ్ కింగ్డమ్. అందులో ఎన్ని ఉన్నాయి వాళ్ళకి తెలుసు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటారు, ఒకటి కాదు. అలా ఆసియా ఏంటిది, ఆసియా ఏంటిది, అలా ఎన్నైనా ఉండొచ్చు కానీ ఒక్కటి. ఎన్ని బజార్లైనా ఉండొచ్చు ఒక్కటి. ఎంతమంది అయినా ఉండొచ్చు. క్రీస్తు రక్తంలో కడగబడిన మనందరము ఒక్కటి. ఇది దర్శనము. ఈ బల్ల ఏం చెప్తుందంటే మనకు రొట్టె ఒక్కటే కనుక, రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఏమై ఉన్నామో చెప్పండి, చెప్పండి. అనేకులమైన మనము ఒక్కటే అయి ఉన్నాము. అందుకని ఎఫెసీలకు రాసిన పత్రిక అయినా, రోమిలకు రాసిన పత్రిక అయినా, కొరింథీయులకు రాసిన పత్రిక అయినా, లేకపోతే ఏప్రిల్లకు రాసిన పత్రిక అయినా, ప్రకటన గ్రంథమైనా, నువ్వు ఏమైనా చెప్పు. ఆఖరికి నేను ఈ చింగారెడ్డి గురించి ఎందుకు చెప్పినావు, నువ్వు పటేల్ నగర్ గురించి ఎందుకు చెప్పినావు అంటావు కదా. ఒకవేళ నీ మనసులో వాళ్ళు ఒకవేళ వచ్చిందో రాలేదు, బైబిల్లో ఉంది కాబట్టి చెప్తాను. చదవండి. మొదటి సమూయేలు 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. అందరు చదువుతున్న అందరు చదవండి. ఏంటట? దాను మొదలుకొని బేర్షెబా వరకు. ఆ దాను అనేది కాశ్మీర్ అనుకోండి, బేర్షెబా అనేది కన్యాకుమారి అనుకోండి. ఏమంటారు? మన దేశాన్ని చెప్పేటప్పుడు ఏమంటారు? కాశ్మీర్ నుండి, నేను అన్న ఉన్నారా మీరే అన్నరా? అర్థమైందా? కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏంటిది? ఎవరు వీళ్ళందరూ? భారతీయులు, ఒక్క దేశం. కాబట్టి ఒక్క శరీరము. ఏంటంటే వాళ్ళు అదే మాటలు రాశారు. గల్తీ 3వ అధ్యాయము 28 చదవలే కదా, ఇప్పుడు చదవండి. 28 గల్తీ 3:28. యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మనందరూ ఎవరమాట? ఏకం. ఇది ప్రాముఖ్యమైన మాట. మన దర్శనం ఏంటంటే మనందరం ఒక్కటి. మనందరం ఏంటి చెప్పండి? ఒక్కటి. స్త్రీలను లేదు, పురుషులను లేదు. క్రీస్తు శరీరంలో మనందరం ఒకటి. ఇది మనకు దేవుడు ఇచ్చిన దర్శనం, కొత్త నిబంధన దర్శనం. పాత నిబంధన ప్రకారంగా ఒక దర్శనం అంటే పాత నిబంధన ఒకటి. ధన్యులు అన్యులు. ధన్యులు యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. యెహోవాను నమ్మని వాళ్ళు ఎవరైనా సరే అన్యులు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏమొచ్చిందంటే వాళ్ళు ఎవరైనా కానీ, యూదులు కానీ, అన్యులు కానీ, ఏ దేశస్తులు కానీ, ఏ భాష మాట్లాడే వాళ్ళు కానీ అందరూ ఒక్కటి అని చూపిస్తున్నాం. ఆ ఒక్క రొట్టె దగ్గర మొదటి కొరింథీ 10వ అధ్యాయం. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 16, 17. మనము ద్రేగించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట, మనము విరుచు రొట్టె తింటా క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా మనం అందరము ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొచ్చున్నాము. రొట్టె ఒకటే కనుక
అనేకులమైన మనము ఒక్క శరీరము. ఎవరు మనం? ఒక్క శరీరం. మనందరం ఒక్క శరీరం. కాబట్టి మనము ఒకరిని ఒకరము ప్రోత్సహించుకుంటూ ఉండాలి, ఒకరిని ఒకరము బలపరుచుకుంటూ ఉండాలి, ఒకరిని ఒకరము ఓదార్చుకుంటూ ఉండాలి, ఒకరిని ఒకరము ఆదరించుకుంటూ ఉండాలి, ఒకరిని ఒకరు అన్ని వాక్యం చూపిస్తారు, అన్ని వాక్యంలో. ఎందుకంటే ఈ రొట్టెలో పాలు పొందుతున్నాం కదా. రొట్టెలో పాలు పొందకపోతే నీవు క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకోవట్లేవు అని అర్థం. నాకు క్రీస్తుకి ఏ సంబంధం లేదు. రొట్టెలో పాలు పొందుతున్నావా? రొట్టె ఒకటే కనుక మనందరం కూడా ఒకటి. క్రీస్తు శరీరం ఒకటి. దాని మొదలుకొని కాశ్మీర్ మొదలుకొని చీమలగడ్డ మొదలుకొని అర్థమైంది మీకు? మనం ఒకటి. మరి ఇతని గోరెంకపల్లి మొదలుకొని ఓగోడు వాళ్ళు గోరెంకపల్లి దాటితే తిప్పటి, పటేల్ నగర్ దాటితే ఈతపల్లి, ఇంపావన్ అనేక కేదపల్లి, మళ్ళీ 5 పవన్ దాటితే 5 పవన్ వరకు ఏమండి? ఎక్కడి వరకు? ఎక్కడి వరకు? 10 నిమిషాల కాలం వరకేనా? అక్కడ కాలం ఉంది కదా. ఎక్కడి వరకు మనకి? కాబట్టి ఇంతవరకు ఏమంటారు? ఒక మండలం అంటారు. అంతేనా? అలా మనం అర్థం చేసుకోవడం చెప్తుంది. వేరు చేయడం కాదు, అర్థం చేసుకో. అలా చేస్తేనే కానీ అప్పుడు ఏమైందంటే ఎవరెవరికి ఏమేమి అందాలో అవి కరెక్ట్గా అందుతాయి అని వాళ్ళు ఆ విధంగా ఏర్పాటు చేశారు. మళ్ళీ వాళ్ళు వేరు చేశారు అన్నట్టు. మళ్ళీ ఎక్కడి నుండి కేతపల్లి మొదలుకొని చిట్యాల వరకు ఏంటిది? నల్లగొండ. అది దాటిందంటే మళ్ళీ ఏంటిది? యాగంటి. అర్థమైందా? మళ్ళీ ఇటువైపు చూస్తే ఎక్కడి వరకు? మిర్యాలగూడ వరకు. మిర్యాలగూడ దాటితే మళ్ళీ సూర్యాపేట. కేతపల్లి నుండి ఎక్కడి వరకు అంటే మేళ్ళ శివ వరకు, లేకపోతే మట్టంపల్లి వరకు. ఏమంటారు దాన్ని? సూర్యాపేట. ఇలా అయినా అన్ని కలిపి తెలంగాణ, అన్ని కలిపి తెలంగాణ. అలా మనం ఒక్క శరీరంలో ఉన్నాము. మనకు దేవుడు అప్పగించిన పని ఏంటో ఆ పని నమ్మకంగా చేయాలి. దేవుడు అప్పగించిన పని ఏంటో మనకు అప్పగించిన పని ఏంటో అందులో ఒక్క శరీరంలో మా బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక కన్ను ఒకవైపు చూస్తుంది. చెప్పండి ఆయన, చెప్పండి. ఆయనతో మాట్లాడుతుంటే నా వైపు మాట్లాడుతుంటాడు. చెప్పండి. నా పక్కన ఎవరు? మామూలు ఆరోగ్యం వైపు చూస్తుంటాడు. అది చూసేదాం, అటు మాట్లాడేదాం నాతో. ఎందుకని చెప్పండి? ఏముందో చెప్పండి. మెల్ల కనిపించదు. కానీ ఒక సామెత ఏముందంటే గుడ్డి కంటే. కాబట్టి గుడ్డివారు ఎంత అవసరమో, మెల్లవారు ఎంత అవసరమో, కళ్ళున్న వాళ్ళు కూడా అంతే అవసరం. అలా ఒక్క శరీరంలో అన్ని ఏం చేయాలి అని కొన్ని వచనాలు ఇక్కడక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టినే చూద్దాం. మిస్పా నుంచి స్టార్ట్ అవుతాం. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనం. న్యాయాధిపతులు 20 మొదటి వచనం. మరొకసారి అందరం కలిసి చదువుదామంటూ న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనం. మరొకసారి అందరం కలిసి చదువు. అంతటా ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి దారును మొదలుకొని బేర్షెబా వరకును గిలాదు దేశం వరకును వారి సమాజము ఏక మనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? దాని మొదలుకొని బేర్షెబా వరకు.
దాన్ని ఎప్పుడైనా మళ్ళీ వివరిస్తాను. దాను ఏంటి, బెయేర్షెబా ఏంటి అనేది నీకు వివరిస్తాను. చివరగడ్డ పటేల్ నగర్ ఎట్లా చెప్పిందో అట్లా ఉదాహరణ. గిలాద్ అంటే ఏంటి నేను వివరిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఏక మనస్సు. జనం ఎంతమంది చెప్పండి, జనం ఎంతమంది? ఉదాహరణకు 15 వచ్చి 15 వచ్చి చివరిలో చూడండి, వచ్చిన వారు 15 వచ్చిన చివరిలో చూడండి ఎంతమంది? 26,000 మంది. 11 వచ్చింది చెప్పండి. కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఎంతమంది? ఉదాహరణకి ఎంతమంది ఉన్నాడా? 26,000 మంది ఒక్క మనిషిలాగా నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళ మనసులు ఏక మనసు కలిగినాయి కాబట్టి. 8,000 మంది ఉదాహరణే, చాలా మంది ఉన్నారు అక్కడ, సమయం అయితేనే అన్ని చూపిస్తలేను. ఒక్క గోత్రం వాళ్ళ ఎంతమంది? 26,000 మంది. అయితే అన్ని గోత్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉదాహరణ. అయితే అక్కడ ఆ ఉన్నప్పుడు అన్ని వేల మంది ఒక్క మనుషులుగా ఉన్నారు. మనం 26 మంది ఉంటే 26 మనుషులు ఉంటే ఎక్కడ కుదురుతుంది? 26 మందికి 26 మనుషులు ఉంటే ఎట్లా? మరి 26,000 మందికి ఎన్ని మనుషులు ఉండాలి? ఎక్కడ కుదురుతుంది? ఎక్కడ కుదురుతుంది? కుదరక యుద్ధానికి పోతే తుపాకి అంతా వేలట్లేదు, అసలే వేలట్లేదు. యుద్ధానికి పోయి తుపాకి వేలట్లేదు. వేలకపోతే ఆ సైనికుని కోపం వచ్చి కమాండర్ దగ్గర చూసి, నువ్వు నాకు ఎలాంటి తుపాకి ఇచ్చావు అని తప్పమంటే పేరు. అది ఎవరు మీరు అది ఇన్నిసార్లు ప్రయత్నం చేసాడు, నువ్వు ఒక్కసారి అటు ప్రయత్నం చేసావు బాబు, అది ఎవరు మీకు వచ్చింది అట్లా కమాండెడ్ హార్మోన్ వచ్చింది. అర్థమైందా? అలా మన మనస్సు అనేది ఏకంగా అవసరం. అందుకనే క్రీస్తు యేసును కలిగిన ఏ మనసు మీరు కూడా కలిగి. క్రీస్తు యేసుకి ఏ మనసు? ఫిలిప్పీ 2:5 ఆ మాట ఉంది. ఫిలిప్పీ 2:5. ఎన్ని వేల మంది అయినా ఉండొచ్చు, ఎన్ని లక్షల మంది అయినా ఉండొచ్చు, ఎన్ని వందల మంది అయినా ఉండొచ్చు, ఎన్ని 10,000 మంది అయినా ఉండొచ్చు. క్రీస్తు యేసును కలిగిన ఏ మనసు మీరును కలిగి ఉండి. క్రీస్తు యేసునకు ఏ మనసు ఉందో చూడండి. కాదు ఇంకా అక్కడ చూపిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 10:30 వచనం. 10:30. యోహాను 10:30. నేనును తండ్రియు ఏకమై ఉన్నాం. తండ్రి ఎక్కడ ఉంటాడు చెప్పండి? తండ్రి ఎక్కడ ఉన్నాడు? యేసుప్రభువే అంటాడు కదా, పరలోకమందున లేదు. కుమారుడు ఎక్కడ ఉన్నాడు? ఈ మాట చెప్పేటప్పుడు ఎక్కడ ఉన్నాడు? భూమి మీద ఉన్నాడు. కానీ ఎలా ఉన్నారట? ఎంత దూరం ఉంది వాళ్ళు? దూరం ముఖ్యం కాదు, మనసు ముఖ్యం. దగ్గరే ఉన్నా కూడా ఏం కలుస్తలేదు? మనసు కలిసింది. దూరం ఉన్నా కూడా ఏం కలిసింది? మనసు కలిసింది. 17వ అధ్యాయం అంటాడు యోహాను సువార్త 17. మనం దగ్గర ఉండడం గొప్ప కాదు. మనం హైదరాబాద్లో ఉండొచ్చు. మన వాళ్ళు కొంతమంది ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్లో ఉన్నారు. కొంతమంది ఎక్కడ ఉన్నారు? ఖమ్మంలో ఉన్నారు. కొంతమంది లండన్లో ఉన్నారు. కొంతమంది అమెరికాలో ఉన్నారు. కొంతమంది సూర్యాపేటలో ఉన్నారు. కొంతమంది మిర్యాలగూడలో ఉన్నారు. కొంతమంది నల్గొండలో ఉన్నారు. కానీ ఎంత దూరంలో ఉండొచ్చు, కానీ మన మనస్సు ఒకటే ఉండాలి. మన మనస్సు ఒకటే ఉండాలి. ఒక వ్యక్తికి ఆపరేషన్ చేస్తున్నారు, వాళ్ళ బంధువుల మనసు అంతా ఎక్కడ ఉంటుందో చెప్పండి? ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ గారు చేసే ఆపరేషన్ మీద అవసరమైతే బయట వేరే బల్బ్ మీద ఉంటారు. ఎందుకంటే బల్బ్ ఆగిపోయిందంటే ఆపరేషన్ ఆపేశారు, లేకపోతే మధ్యలో ఏమన్నా అన్నట్టు. అందుకని వాళ్ళ మనసు అంతా
డాక్టర్ బయటకు వస్తాడు, ఏం చెప్తాడు. బయట ఎవరిని ఫోన్ చేసినా కూడా ఏం చెప్తారు, వీళ్ళు ఎవరికైనా ఫోన్ చేసినా కూడా మొత్తం వాళ్ళ మనసు అంతా దూరం ఉండని దగ్గర ఉండని వాళ్ళ మనసు అంతా ఒక దగ్గర ఉంటుంది. దాని కొరకు డబ్బులు ఎన్ని కావాలి, దాని కొరకు ఇంకేం తీసుకొని రావాలి, దాని కొరకు రక్తం అవసరమా, రక్తం ఇచ్చేవాళ్ళు రక్తం ఇస్తుంటారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇస్తుంటారు, వస్త్రాలు ఇచ్చేవాళ్ళు వస్త్రాలు ఇస్తుంటారు, ఇంకేమన్నా తీసుకొచ్చేవాళ్ళు ఇంకేమన్నా పక్క బట్టలు అంటారు, తలదిండి అంటారు. ఎందుకంటే ఒక్క పేషెంట్ ఉన్నదెవరు, కానీ మనలో ఒకడు కదా, మనలో ఒక వ్యక్తి ఆ థియేటర్ ఉన్నారు. ఇప్పుడు చదవండి. నేను దాన్ని మరలా తీసుకున్నప్పుడు నా ప్రాణం పెట్టుకున్నాను. ఎన్నో వచ్చిన చదువుతున్నాం? 17వ అధ్యాయము 11 వచ్చి 17, 11 అంటే నువ్వు చెప్పింది నేను చెప్పాలా, నువ్వు చదివింది చెప్పనా, నేను చెప్పింది నువ్వు చదువుతావా? 17, 11 అది నేనొకటి అనుకుంటా, అదే నేను చెప్పడం తప్పు చెప్పినా నాకు మధ్యలో కథ చెప్పాను. నేను లోకంలో ఉండను. ఎవరు లోకంలో ఉన్నారు? విశ్వాసం, శిష్యులు, అపోస్తలు, ఏమన్నాం వాళ్ళని? దేవుని బిడ్డలు. ఎవరు అన్నారు? వాళ్ళు ఉన్నారు కదా. ప్రభు ప్రార్థనలో చెప్తున్నారు, ప్రభువా నేను లోకంలో ఉండను, వస్తాను దగ్గరికి. కానీ ఎవరు ఉన్నారు లోకంలో? వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఉంటారు. నేను నీ ఎదురుకు వస్తున్నా, పరిశుద్ధులు ఏంటంటే మనం ఎలా ఉన్నాం? ఏకమై ఉన్నాము. వాళ్ళు కూడా ఎలా ఉండాలి? వాళ్ళు కూడా ఏకమై ఉండాలి. ఏం కావాలి? వారిని కాపాడు. వాళ్ళు ఎట్లా కాపాడాలి? ఆరోగ్యంగా కాపాడు, లేకపోతే ఆస్తులతో కాపాడు, ఉద్యోగంతో కాపాడు, మంచి పిల్ల పాపలతో కాపాడు. ముందు దేంతో కాపాడాలి చెప్పండి? ఏక మనసుతో. నేను నీ దగ్గరికి వస్తున్నా, నేను ఏ మనసు అయితే కలిగి ఉన్నానో అదే మనసు వీళ్ళు కలిగి ఉండాలి, వీళ్ళు ఏక మనసు కలిగి ఉండాలి. వీరు ఏమై ఉండాలి? ఎంతమంది వీళ్ళు చెప్పండి? ఈ అపోస్తలు మీరు ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ ఆయన దగ్గర ఉండేది ఎంతమంది చెప్పండి? అపోస్తలు ఎంతమంది? 12 మంది అని కొంతమంది మనం చెప్తాము, 12 మంది. తర్వాత శిష్యులు ఎంతమంది అంటే కొంతమంది 70 మంది అంటారు, కొంతమంది అనేకులు అంటారు. కానీ ప్రార్థనలో యేసు ప్రభుతో ఉండేది ఎంతమంది చెప్పండి? ప్రార్థన చేస్తుండే యేసు ప్రభు. ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభుతో ఎక్కువ ఎంతమంది ఉంటారు తెలుసా? 12 మంది ఉంటారా? ఎవరెవరు ఉంటారు? పేతురు, యోహాను, యాకోబు అనుకుందాం, ఈ ముగ్గురు అనుకుందాం. కొంతమంది అనుకున్నట్టుగా 12 మంది అనుకుందాం, ఇంకా కొంతమంది అనుకున్నట్టు 70 మంది అనుకుందాం, ఇంకా కొంతమంది అనుకున్నట్లు అనేకులు అనుకుందాం. ఎంతమంది అయినా మీరు అందరూ కలిసి ఎలా ఉన్నారు? ఏక మనసు, ఏక తాత్పర్యం. ఇంకా వస్తే ఇదండి 21 వచ్చి 21 మరియు నీవు నన్ను పంపితమైన లోకం నమ్మట్లు నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారు కూడా ఎక్కడ ఉండాలి? మనలో ఏకమై ఉండాలి. నీయందు నేను, నాయందు నీవు ఉన్నావో అలాగనే వారు మనలో ఏకమై. అంతే. ఎంత యేసు ప్రభు వారు తండ్రిని తనతో కలుపుకుంటున్నాడు, తర్వాత యేసు ప్రభు వారు ఇక్కడ ఉన్న శిష్యులను తనతో కలుపుకుంటున్నాడు. అటు తండ్రిని కలుపుకుంటున్నాడు, ఇటు శిష్యులను కలుపుకుంటున్నాడు. ఇప్పుడు తండ్రి శిష్యులు ఏమై ఉండాలి? శిష్యులు ఏమై ఉండాలి? క్రీస్తు శిష్యులు ఏమై ఉండాలి? క్రీస్తు తండ్రి ఏమై ఉన్నారు? ఉండాలి అనుంటారు. వాళ్ళు ఏకమై ఉన్నారు వాళ్ళు. అలా అది మన మనసు అయి ఉండాలి. ఇది దర్శనం. ఆ రొట్టె ఏం చూపిస్తుందంటే ఆ రక్తం ఏం చూపిస్తుంది, లేదా ద్రాక్షరసం ఏం చూపిస్తుందంటే మనందరము ఒక్కటి. 66 గ్రంథాలు కలిపి ఏమైంది? ఒక్క బైబిల్ కదా. 66 గ్రంథాలు కలిపి ఒక్క బైబిల్. 150 కీర్తనలు ఏమైనాయి? ఒక గ్రంథమై.
ఉదాహరణ చెప్తాను. మనకు పాటల పుస్తకంలో ఎన్ని పాటలు ఉన్నాయి? చదవండి, 800 చిల్లర ఉంటాయి. పాత పాటల పుస్తకం అయితే 700 చిల్లర. ఎంత? చేర్చబడే ఉన్నాయి చూడండి. చేర్చబడ్డ దానికంటే ముందున్నవి 830. మరి చేర్చబడ్డ ఏమి ఉన్నాయి? అన్ని కలిపి దాని మీద ఏమని రాసింది? డైరెక్ట్ ఆ పుస్తకం మీద ఏం రాసింది? ఫస్ట్ పేజ్ అన్ని కలిపి. దీంట్లో ఏది తీసేసేది కాదు. అందులో పరవాసిని చాలు. ఇదే పాట. చెప్పండి, ఏ పాట? ఎప్పుడు పాడిన పాట? ఎప్పుడు పాడే పాట? అర్థమైంది కదా? తీసుకోబెట్టు బాగుంది. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము. ఇదే పాట. చెప్పండి, ఇదే పాట. గడచిన కాలమెల్ల కంటే పాపాలే, గడచిన కాలమెల్ల. ఇదే పాట. చెప్పండి, ఇదే పాట. లేదా పుట్టినరోజు పాట. అంతేనా? ఇంకో నీరాత ప్రభావమునా నారోత. ఇదే పాట. చెప్పండి, ఇదే పాట. పశ్చాత్తాపంతో కూడిన పాట. అర్థమైందా? ఇలా కొన్ని చెప్తుంది. ఇందులో అన్ని రకాల పాటలు ఉన్నాయి కదా. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టే. ఇదే పాట సంఘాన్ని గురించిన పాట. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోక. ఇదే పాట. చెప్పండి, సువార్త పాట. అన్ని కలిపితే ఏమైంది? సియోను గీతాలు. ఇందులో ఏ పాటలు తీసేద్దాం? అనవసరమైన పాటలేనా? అనవసరమైన పాటలేనా? కావాలి. చెప్పండి, అన్నీ అవసరం. ఇప్పుడు మనం ఇక్కడ ఒక పాట పాడుకుంటాం, రేపు ఢిల్లీ పాట పాడుకుంటాం, ఎల్లుండి ఒక పుట్టినరోజు పాట పాడుకుంటాం, ఇంకొక రోజు పశ్చాత్తాప పాట పాడతాం, ఒక దగ్గర సువార్త పాట పాడతాం, అదే రోజు ఒక దగ్గర పరవాసింది అనొచ్చు, మన దేశంలో ప్రియులారా అని పాట కూడా పాడుతాం. కానీ అన్ని కలిపితే సియోను గీతాలను పెట్టుకున్నాం, ఇంకొకరేమో విమోచన గీతాలను పెట్టుకున్నాం, ఇంకొకరు పేరు ఏది పెట్టుకున్నా అవన్నీ కలిపి పాటలు పెట్టుకున్నాం. అలా బైబిల్ గ్రంథంలో లేక ఇశ్రాయేలు జనాంగము 12 గోత్రాలైనా, లేకపోతే క్రీస్తు సంఘము లేక క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము ప్రపంచంలో కోట్ల ప్రజల ఉన్న 100 దేశాల్లో ఉన్న లేక 6000 భాషల్లో ఉందండి. ఎన్ని భాషలు? 6000 భాషలు. 6000 భాషల్లో ఆరాధన జరుగుతుంది. ఎన్ని భాషలున్నా ఆరాధన ఒక్కరికే కదా. ఎన్ని స్థలాల్లో పాల్గొంటున్నా ఆ రొట్టె యేసు ప్రభు శరీరాన్ని కోరుతుంది. అలా మనందరం ఒక్కటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కటి. అందుకనే క్రీస్తు అన్నాడు, నేను ఏకమై ఉన్నాగున వీరు కూడా ఏకమై ఉండాలి, మనం ఏకమై ఉన్నాగున వారు ఏకమై ఉండాలి. ఇప్పుడు 22 వచ్చింది. యోహాను 17:22. మనం ఏకమై ఉన్నాగున వారు ఏకమై ఉన్నారని వారికి ఇస్తున్నాను. వారి యందు నేనును అప్పుడే మనం ఏమవుతామంట? సంపూర్ణమవుతాం. ఈ సంపూర్ణతలోకి ఎప్పుడు వస్తామో అప్పుడు మన విషయంలో దేవుడు సంతోషిస్తాడు, నా విషయంలో దేవుడు సంతోషిస్తాడు,
నీ విషయంలో దేవుడు సంతోషిస్తాడు. మనం ఒక్కటి కావాలి, ఒక్క మనసు రావాలి, ఒక్క ఆత్మగా లేక ఒక్క శరీరంగా, ఒక్క చదవండి ఇంకా రాశారు అపోస్తల కార్యంలోనే 15:26. అపోస్తల కార్యంలో 15:26. అందరు చూసినట్టు చదవండి. ఇప్పుడు చదవండి అపోస్తల కార్యంలో 15:26 ప్రకటన 3 చూడండి. తండ్రి వద్ద నుండి నీ వద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా అపోస్తల కార్యంలో 15:26, యోహాను సువార్త 15:26 అవుతుంది. ఇప్పుడు అన్న నేను ఏకీభవిస్తుంటే మీ అందరికి ఎప్పుడుంటది అని ఇద్దరు ఒకటి చదువుతున్నారు, మేము అన్న చదువుతున్నారు, నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను టైం చూస్తున్నాను, ఎందుకంటే నేను రికార్డ్ చేస్తున్నాను. మళ్ళీ టైము చదవండి. కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు దేని కొరకట పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా పౌలును మాకందరికి మనమని కూడా అనొచ్చు, కానీ అడుగున్నది మనకందరికి ఏం రావాలట? ఏకాభిప్రాయం కావాలి. అంటే అభిప్రాయంలో ఏకంగా, మనస్సులో ఏకం, దర్శనమే. ఇప్పుడు చెప్పండి, సమయం అయిపోవచ్చింది కాబట్టి సౌలుకి ఇచ్చిన దర్శనం ఏంటి? సంఘాన్ని హింసిస్తే, సంఘానికి ఏదైనా బాధ కలిగిస్తే నువ్వు యేసు ప్రభువునే బాధ పెట్టావు. సౌలుకు వచ్చిన దర్శనం. అననీయాకు వచ్చిన దర్శనం ఏంటి? అర్థం చేర్చు. మళ్ళీ కొర్నేలుకు వచ్చిన దర్శనం ఏంటి? నీ కార్యాలు సరిపోవు, పేతురుని పిలిపించుకో, ఆయన చెప్పింది వీళ్ళు, నీకెన్నున్నా. ఇప్పుడు పేతురుకు వచ్చిన దర్శనం ఏంటి? ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు, ఆయనకు వచ్చిన దర్శనం కదా. ఇప్పుడు పాత నిబంధనలో సమీరుకు వచ్చిన దర్శనం ఏంటంటే, దాని మొదలుకొని బేర్షెబా వరకు అందరికీ వాక్యం ప్రకటించాలి. వాక్యము మనలో దర్శనం, అంతేనా? ఇలా మనం ఇప్పుడు పౌలు ఆ దర్శనాన్ని పొంది లోపల క్రీస్తుని ధరించాడు, వెలుపల క్రీస్తుని ధరించాడు. అదే దర్శనాన్ని మరలా ఇతరులతో పంచుకునేటప్పుడు మీరు దూరస్తులు కాదు, ఏక పట్టణస్తులు. మీరు ఎక్కడెక్కడ నివసిస్తున్న వారైనా ఏక పట్టణస్తులు, ఏక శరీరం. మీరు అందరూ కలిపి ఒక్క మనసులోనికి రండి. న్యాయాధిపతుల ప్రకారం నిష్పాలు ఎలా ఉండాలి? ఏక మనసు. ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ఎంతమంది లాగా కనపడాలట? ఒక్క మనసు లాగా. 8,000 మంది ఉదాహరణ చెప్పారు, చాలా ఉన్నాయి, అర్థం కావడానికి అవకాశం జరగచ్చు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి చెప్పిన ఏక మనసు ఏంటంటే, పౌలు బర్నబా వారిని పంపే విషయం, ఏదైనా పని అప్పచెప్పే విషయంలో సంఘానికి అంతటికి ఏం రావాలి చెప్పండి? ఏకాభిప్రాయం కావాలి. ఏకాభిప్రాయం కావాలి. చాలా ఉన్నాయి ఇది చెప్పాలంటే, సమయము మళ్ళీ మీకు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. చూడండి అపోస్తల కార్యం 1:14 త్వరగా చూడండి. ఎవరు తీస్తే వాళ్ళు చదవచ్చు, టైం లేదు కాబట్టి. అపోస్తల కార్యంలో 1:14 వీరందరూ అంటే అక్కడ కనీసం అపోస్తలు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏం చెప్తారంటే 120 మందితో కలిపి పెడతారు, కొంతమంది అపోస్తల వరకు పెడతారు. సరే ఎవరన్నా అనుకుని 9 అనుకుని 12 మంది అనుకుని ఎంతైనా కానీ అది ఏం చెప్పినా వాళ్ళకి తప్పుకోవాలనుకుండా నువ్వు ఎంతమంది అనుకుంటావో అంతమందికి ఏమొచ్చిందట? వీరందరూ ఏక మనసుతో ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేశారు. కాబట్టి
మనం ప్రార్థన చేసుకుంటే ఏం చేస్తాం, అది వివరించే టైం లేదు. ఒకరేమో భోజనం చేయాలంటుందట, ఒకరేమో పాటలు పాడాలంటుందట, ఒకరేమో అని మొదటి కొరింథీలో 14 తేడా రాసి అది చూపించే టైం లేక చూపించట్లేదు. మొదటి కొరింథీ 14 ఆ మాట మీరు కూడి వచ్చినప్పుడు అని 11 అంటాడు, 12 అంటాడు, 14 అంతా అదే. మీరు ఏం చేసినా ఒక్క ఆత్మరక్షణ ఉండాలి. అది మొదటి కొరింథీ 14:24-25 వచ్చిన నువ్వు చేసేది ఏదైతుందో ఒక ఆత్మరక్షణ ఉండాలి అంటాడు. చదవండి త్వరగా. ఎవరు తీస్తే వాళ్ళు చదవచ్చు. నిజంగా ఇంతకుముందు ఏమో నేను చెప్పేంత వరకు చదవదు, ఇప్పుడేమో ఎవరి ముందు తీస్తే వాళ్ళు చదవచ్చు. మొదటి కొరింథీ 14:24-25 వచ్చిన అందరూ ప్రవచించుండగా తాను ఎవరిని గ్రహించాలి, మన ద్వారా అతడు పాపిని గ్రహించాలి. కానీ మన ద్వారా ఏమైందంటే వీళ్ళే పాపులు. హై స్కూల్లో అన్న ఉండేది ఆయన పేరు, ఒకప్పుడు ఆయన పేరే పాపు. మన సినిమాగడ్డలు ఉంటాడు తప్పింటే ఉన్నాడు ఇప్పుడు, ఆయన పేరు పాపు. పేరు పాపం లేదు కానీ పాపం గ్రహించాలి. అర్థమైందా? ఒక ఆయన పేరు ఏం పేరు, మన ఊళ్ళో ప్రఖ్యాతి గాంచిన ఏం పేరు తెలుసు కదా, చెప్పనవసరం లేదు. కాబట్టి పేరు ఉంటే మనము చేసే ప్రార్థనలే, మనం చేసే ఏదైనా ఇతరులు వాళ్ళ పాపము పశ్చాత్తాపడుతుగా ఉండాలి. అది ఏక మనసు, క్రీస్తు మనసు. ఇంకా ఫిలిప్పీ 4:2 ఫిలిప్పీ 4:2 ప్రభువునందు ఏక మనసు గలవారి కూడాని ఏం చెప్తున్నట, మీరు ఏక మనసు కలిగిందని బతికారు. అది ఎంత మంచి వాళ్ళు అంటుంది, కానీ మీలో ఎన్ని ఉన్నా ఏక మనసు లేదు. అది కావాలని బతిలాడుతుంది, అది కావాలంట చివరి. అంటే చివరి ఎన్నో ఉన్నాయి కానీ చివరిగా నేను చెప్పి ముగిస్తాను. మన దర్శనం రాసిన మొదటి పత్రిక 4:17 ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా తిరిగి మనము యేసుతో ఈ లోకానికి వస్తే సమాధులు ఉన్నోళ్ళతో కూడా ఏకమైపోతాం. అర్థమైందా? సమాధులు ఉన్న వాళ్ళు ఏమైతారట, తిరిగి లేస్తారట. బ్రతికుండి క్రీస్తునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధంగా జీవించి వారు క్రీస్తు యేసున కలిగిన మనసు కలిగిన వారందరూ, అంతకుముందు నిద్రించిన పరిశుద్ధులందరూ ఏమైతే చచ్చిపోయిన వాళ్ళు బ్రతికిన వాళ్ళు కూడా, బ్రతుకున్న వాళ్ళు ఏకం కానీ ప్రభు వచ్చినప్పుడు చచ్చిపోయిన వాళ్ళు బ్రతికిన వాళ్ళు కూడా ఏకమై ప్రభుని ఎదుర్కొంటాడు, మోకరించారు. అందుకని ఈ రొట్టె ద్రాక్ష రసం, ఎందుకంటే ఇందులో పాలు పొందితేనే నిత్య జీవం గలవారు. అంత్యదినమున నేను వారిని నిన్ను లేపాలంటే నువ్వు ఏక మనసు, ఏక తాత్పర్యము, ఏక భావము, ఇంకా చాలా ఉన్నాయి. ఫిలిప్పీ 2:2 ఆ మాట ఉంటుంది.